హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఆనపకాయ పచ్చడి రెసిపీ చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి ఆనపకాయ కర్రీలా నచ్చకపోతే ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆనపకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే, ఆనపకాయని నార్మల్ క్యూబ్స్లో కట్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, ఆనపకాయ అండ్ టొమాటోస్ అన్నవి వేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము లిడ్ పెట్టేసి ఫ్రై చేసేసుకోవచ్చు. కావాలంటే కొంచెం సాల్ట్ అది కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట, సో దట్ తొందరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి. సో ఇదంతా అయ్యాక మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీ మెత్తగా అయిపోవాలన్నమాట ఆనపకాయ అదంతా కూడా. సో అట్లా మెత్తగా అయిపోయాక అది కొంచెం సేపు పక్కన పెట్టి మనం చల్లగా చేసుకోవాలి. అది చల్లగా చేసుకున్నది తర్వాత మనము మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు స్పెసిఫిక్గా నాలానే ఆనపకాయ నచ్చని వాళ్ళు, అంటే కర్రీ తినలేని వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ కూడా అసలు తెలియదు. అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి మనమే చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి. అండ్ ఫర్ మోర్ సచ్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.